హాయ్ అండి. అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కి స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లేట్ ఫ్లేవర్‌తో ఎంతో సాఫ్ట్‌గా, టేస్టీగా ఉండే న్యూటెల్లా కప్ కేక్స్‌ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో, మరైతే ఇంకా ఆలస్యం చేయకుండా ఈ నటెల్లా కప్ కేక్స్‌ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి రూమ్ టెంపరేచర్‌లో ఉంటే 2 ఎగ్స్‌ని తీసుకొని హ్యాండ్ మిక్సర్‌తో అయినా లేదంటే బీటర్‌తో అయినా బీట్ చేసుకోండి. మనకి ఈ ఎగ్స్ అనేవి యెల్లో కలర్‌లో ఉంటాయి కదండీ! మనం బీట్ చేసే కొద్దీ ఎగ్స్ అనేవి హాఫ్ వైట్‌లోకొచ్చేసి ఇలా క్రీమీగా అయ్యే వరకు స్పీడ్‌ని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ బీట్ చేసుకోవాలండి. అలానే స్పీడ్ మొత్తాన్ని ఒకేసారి పెంచేసుకోకుండా కొద్ది కొద్దిగా ఒక 30 సెకండ్స్‌కి ఒకసారి ఒక స్పీడ్‌ని పెంచుకుంటూ బీట్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్, 1:30 కప్పు న్యూటెల్లా క్రీమ్, పావు కప్పు ఆయిల్ వేసి క్రీమ్ మొత్తం బాగా కలిసేలాగా బీట్ చేసుకోండి. ఈ మనం మనం బీట్ చేసుకున్న ఈ ఎగ్ మిక్స్‌లోకి ఈ క్రీమ్ మొత్తం బాగా కలిసిపోవాలండి. ఇలా బాగా మిక్స్ అయ్యాక ఒక జల్లెడ పెట్టుకొని ఒక కప్పు మైదా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి పిండి మొత్తాన్ని ఒకసారి జల్లించేసుకోండి. తర్వాత స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో లంప్స్ లేకుండా కలుపుకొని అరకప్పు వరకు హాట్ మిల్క్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోండి. ఈ పాలనేవి మొత్తం వేసుకోవాల్సిన అవసరం లేదండి. మన బ్యాటర్‌కి ఎంత సరిపోతుందో ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది బ్యాటర్ అనేది. ఇప్పుడు ఒక గ్లాస్‌లోకి పైపింగ్ బ్యాగ్ పెట్టి ఇందులోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ మొత్తాన్ని వేసి కప్ కేక్స్ మౌల్డ్‌లోకి లైనర్స్‌ని వేసుకొని బ్యాటర్‌ని వేసుకోండి. ముప్పావు భాగం మాత్రమే వేసుకోవాలండి. పైదాకా వేసేస్తే కేక్ పొంగేటప్పుడు మొత్తం పొంగిపోయి బయటకొచ్చేస్తుంది. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా ట్యాప్ చేసేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల లోపల ఏవైనా ఎయిర్ బబుల్స్ లాంటివి ఏవైనా ఉంటే అవి పోతాయి. స్టవ్ మీద చేసుకునే వాళ్ళు పాన్ పెట్టి దాని లోపల ఒక స్టాండ్ పెట్టి 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాక ఈ మౌల్డ్స్‌ని పెట్టి లో ఫ్లేమ్ మీద 30-35 మినిట్స్ బేక్ చేసుకోండి. అలానే ఓవెన్‌లో చేసుకునే వాళ్ళు 180 డిగ్రీస్‌లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్‌లో 20-25 మినిట్స్ బేక్ చేసుకోండి. అంతేనండి. సాఫ్ట్ అండ్ టేస్టీ న్యూటెల్లా కప్ కేక్స్ రెడీ అండి. వీటిని చల్లారాక మీకు నచ్చితే పైన న్యూటెల్లా క్రీమ్‌తోని గార్నిష్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకెలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బమ్మాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.